హలో అండి, నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మణిద్వీపం కోసం తెలుసుకుందాం. శ్రీదేవి భాగవతంలో 12వ స్కందంలోని అధ్యాయం 10 నుంచి 12 వరకు కూడా మణిద్వీప వర్ణన అనేది ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు అది చదివి వినిపిస్తాను. మణిద్వీపము. బ్రహ్మలోకం మీద సర్వలోకం ఉంది, అదే మణిద్వీపం. అదిగో అక్కడే జగదంబ ఉంటుంది, ఆమె దాన్ని నిర్మించింది. కైలాసం కంటే, వైకుంఠం కంటే, గోలోకం కంటే కూడా ఉత్తమమైనది మణిద్వీపం. సర్వలోక శ్రేష్టమైనది కనుకనే దాన్ని సర్వలోకం అంటారు. లోకానికి గొడుగులా ఉంటుందది. మణిద్వీపం చుట్టూ ఎంతో విశాలమైన అమృత సముద్రం ఉంటుంది. కెరటాలతో మనోహరంగా ఉంటుందది. అమృత సముద్రం రత్నాల ఇసుక, రత్నాల చేపలు, రత్నాల శంఖాలతో అందంగా ఉంటుంది. అందులో రంగురంగుల జెండాలతో ఓడలు తిరుగుతూ ఉంటాయి. ఒడ్డున రత్నాల చెట్లు గొప్పగా అగుపిస్తాయి. పెద్ద పెద్ద కెరటాలు, తుంపరులు చల్లగాలిలో ఆ చెట్ల మించు తేలిపోతూ ఉంటాయి. అమృత సముద్రం మణిద్వీపం అగర్త. అమృత సముద్రం తర్వాత ఆకాశం అంటుతున్న ఇనుప ప్రాకారం ఒకటి ఉంటుంది. దాని విస్తీర్ణం 7 యోజనాలు. రకరకాల ఆయుధాలతో రక్షక భటులుంటారక్కడ. వివిధ యుద్ధాల్లో ఆరిందలు వాళ్ళు. అంతటా ఆనందమే అక్కడ. ప్రాకారానికి 4 ద్వారాలుంటాయి. 4 ద్వారాలకి 4 ద్వారపాలకులుంటారు. ప్రాకారంలో దేవీ భక్తులుంటారు. దేవీ దర్శనం కోసం వచ్చే దేవతలు, వాహనాలు, విమానాలు సందడిగా ఉంటాయక్కడ. గుర్రాల సకిలింపులు, భటుల గద్దింపులు కోలాహలంగా ఉంటాయి. లోపల అక్కడక్కడ మంచినీళ్ళ కోనేళ్లుంటాయి. రత్నాల చెట్లు ఉండే ఉద్యానవనాలుంటాయి. ఇనుప ప్రాకారం తరువాత కంచు ప్రాకారం ఉంటుంది. ఇనుప ప్రాకారం కంటే ఇది చాలా పెద్దది. విస్తీర్ణంలో 100 రెట్లు అధికంగా ఉంటుంది. గోపుర ద్వారాలతో, రత్న వృక్షాలతో రమణీయంగా ఉంటుంది. అన్ని జాతుల వృక్షాలు ఉంటాయి ఇక్కడ. అన్ని రకాల పువ్వులు కనిపిస్తాయి ఇక్కడ. కోయిలలు కూస్తూ ఉంటాయి, తుమ్మెదులు పాడుతూ ఉంటాయి, చిలుకలు పలుకుతూ ఉంటాయి, నెమళ్ళు ఆడుతూ ఉంటాయి, వాసనలు ఘమ్ముమంటూ ఉంటాయి, లేళ్లు పరిగెడుతూ ఉంటాయి. కంచు ప్రాకారం తరువాత రాగి ప్రాకారం ఉంటుంది. నలుచదరంగా 7 యోజనాల ఎత్తు ఉంటుంది. కంచు, రాగి ప్రాకారాల మధ్య కల్పవృక్షాల తోట ఉంటుంది. కల్పవృక్షాల పువ్వులు బంగారంలా మెరుస్తాయి. ఆకులు కూడా అలానే ఉంటాయి. పళ్ళు రత్నాల్లా ఉంటాయి. 10 యోజనాలు పరిమళిస్తాయి ఆ కల్పవనం. ఎప్పుడూ వసంతమే అక్కడ. పూల సింహాసనం మీద మురిసిపోతూ ఉంటాడు వసంతుడు. అతడి భార్యలు మధుశ్రీ, మాధవశ్రీ పూలగుత్తులతో ఆటలాడుకుంటూ ఉంటారు. గంధర్వ దంపతులు గానం చేస్తారక్కడ. రాగి ప్రాకారం తర్వాత సీస ప్రాకారం ఉంటుంది. దాని ఎత్తు 7 యోజనాలు. రాగి, సీసా ప్రాకారాల మధ్య సంతాన వృక్షాల ఉపవనం ఉంటుంది. వాటి పువ్వులు 10 యోజనాలు పరిమళిస్తాయి. బంగారంలా ఉంటాయి, ఎప్పుడూ పూస్తుంటాయి. అమృతంలా ఉంటాయి అరముగ్గిన పళ్ళు. గ్రీష్ముడు సంతానవన స్వామి. శుక్రశ్రీ, శుచిశ్రీ అతడి భార్యలు. సిద్ధులు, దేవతలు సంతానవనంలో మూల మూలలా నివసిస్తారు. మంచి మంచి పువ్వులు పెట్టుకుని, మంచి గంధం రాసుకొని, విసనకర్రలతో విసురుకుంటూ అక్కడ విహరిస్తారు అందగత్తెలు. సీస ప్రాకారం తర్వాత ఇత్తడి ప్రాకారం ఉంటుంది. దాని పొడవు 7 యోజనాలు. సీస ప్రాకారానికి, ఇత్తడి ప్రాకారానికి నడుమ మలయచందన వనముంటుంది. వర్షుడు దాని స్వామి. మేఘ కవచంతోనూ, పింగళ నేత్రాలతోనూ, ఉరుముల ధ్వనులతోనూ, ఇంద్రధనస్సులతోనూ, 1000 జలధారలతోనూ అపూర్వంగా ఉంటాడతడు. వర్షునికి 12 మంది భార్యలు. వారి పేర్లు నభశ్రీ, నభ్యస్యశ్రీ, రస్యమాలిని, అంబాదుల, నిరత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిబునిక, వరిధార, సమ్మత. నదీనదాలు వడిగా ప్రవహిస్తాయి అక్కడ. వాపి, కూప, తటాకాలు నిర్మించిన వారు భార్యలతో అక్కడ నివసిస్తారు. రాగచిత్తుల కలుష హృదయాల్లాంటి సరోవరాలుంటాయక్కడ. దేవతలు, దేవీ యజ్ఞ నిరతులు అక్కడ నివసిస్తారు. ఇత్తడి ప్రాకారం తరువాత పంచలోహాల ప్రాకారం ఉంటుంది. దాని పొడవు 7 యోజనాలు. దీని లోపల మందారవనం ఉంటుంది.
శరత్తుడు దీని స్వామి. ఇషులక్ష్మి, ఊర్జలక్ష్మి అతడి భార్యలు. భార్యలతో సిద్ధులు అక్కడ విహరిస్తారు. పంచలోహాల ప్రాకారం తరువాత వెండి ప్రాకారం ఉంటుంది. దీని పొడవు కూడా 7 యోజనాలు. దీని మధ్య పారిజాతవనం ఉంటుంది. ఈ పారిజాత పుష్పాల వాసన 10 యోజనాల దూరం పరిగెడుతూ ఉంటుంది. ఈ వనంలో దేవీ యజ్ఞానికి వినియోగపడే పువ్వులు పారిజాతాలు. హేమంతుడు దాని స్వామి. సహస్రి, సహస్యశ్రీ అతడి భార్యలు. కృచ్ఛాది వ్రతాలు చేసిన వారు అక్కడుంటారు. వెండి ప్రాకారం తరువాత బంగారు ప్రాకారం ఉంటుంది. ఇది 8వ ప్రాకారము. ఇది కూడా 7 యోజనాల పొడవుంటుంది. దీని మధ్య కదంబవనం ఉంటుంది. 1000 దారాలతో కదంబ మద్యం స్రవిస్తూ ఉంటుంది. అది తాగితే ఆనందమే ఆనందం. శిశ్రుడు దాని స్వామి. తపహశ్రీ, తప్యస్యశ్రీ అతడి భార్యలు. గోదానాలు, భూదానాలు చేసినవారు ఇక్కడుంటారు. బంగారు ప్రాకారం తరువాత కుంకుమవర్ణ పుష్యరాగమని ప్రాకారం ఉంటుంది. దీని పొడవు కూడా 7 యోజనాలు. అక్కడి నేల, వనాలు, చెట్టు చేమలు అన్నీ పుష్యరాగమనిలాగే ఉంటాయి. సరోవరాలు, మండపాలు అవి పుష్యరాగంతోనే తయారవుతాయి. దిక్పాలకులు ఇక్కడుంటారు. మణిద్వీపానికి తూర్పున అమరావతి ఉంటుంది. స్వర్గం కంటే అందమైందది. దేవసేనతో దేవేంద్రుడు వజ్రాయుధం పట్టుకుని అమరావతిలో నివసిస్తాడు. ఐరావతం అతడి వాహనం. దేవాంగనలతో సచిదేవి కూడా ఉంటుందక్కడ. అలాగే ఆగ్నేయంగా వహినిపురం ఉంటుంది. అది అగ్నిహోత్రంలా తేజోవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. స్వాహ, స్వధలతో అగ్నిదేవుడు అక్కడుంటాడు. దక్షిణం వైపు సంయమనిపురముంది. చిత్రగుప్తుడు మొదలైన మంత్రులతో కొలువు తీర్చి యమధర్మరాజుంటాడక్కడ. దండం అతడి ఆయుధం. ఎనుపోతు వాహనం. భార్య శ్యామల. నైరుతి దిక్కున కృష్ణాంగపురం ఉంటుంది. నైరుతి నివాసమది. అతడి భార్య పేరు దీర్ఘాదేవి. వాహనం నరుడు. సేన రాక్షసులు. ఆయుధం కుంతం. పడమట వరుణపురం శ్రద్ధావతి ఉంది. వరుణుడు అక్కడుంటాడు. అతడి భార్య శ్యామలాదేవి. వాహనం మొసలి. ఆయుధం పాశాలు. వాయవ్య కోణంలో వాయులోకం గంధవతి నగరముంది. ప్రాణాయామం చేసిన సిద్ధియోగులతో వాయుడక్కడుంటాడు. అంజన అతడి భార్య. లేడి వాహనం. ధ్వజం ఆయుధం. మరుద్గణం సైన్యం. ఉత్తరం వైపు అలకాపట్టణముంది. యక్షలోకమది. బుద్ధి, వృద్ధి, శక్తులతో కుబేరుడక్కడుంటాడు. అతడి దగ్గర నవనిధులు ఉంటాయి. మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమంతుడు, మణికందరుడు, మణిభూషణుడు, మణిమాలి, మణిధనద్దురుడు మొదలగిన వారు అతడి సేనానాయకులు. చిత్రరేఖ అతడి భార్య. గుర్రం వాహనం. ఖడ్గం అతడి ఆయుధం. ఈశాన కోణంలో రుద్రలోకముంటుంది. రుద్రుడు అక్కడ ఉంటాడు. త్రిశూలధారులైన రుద్రులు ఇతడి సైన్యం. వీరి మొహాలు అగ్గి కురుస్తూ ఉంటాయి. వాళ్ళల్లో కొందరికి 10 చేతులుంటాయి. ఇంకొందరికి 100, 1000 చేతులుంటాయి. 10 పాదాల వారు, 10 తలల వారు కూడా రుద్రసేనలో ఉంటారు. అందరివి కూడా 3 కళ్ళు, కోట్లు కోట్లు రుద్రానులు, భద్రకాళికలు, మాతృకలు రుద్రుడి దగ్గర ఉంటారు. వీరభద్రుడు మొదలైన వారు ఇతన్ని సేవిస్తారు. అతడి మెడలో పునుకుల పేరు ఉంటుంది. చేతికి పాముల కడియాలుంటాయి. పామే జందెంగా ఉంటుంది. పులి తోలు వస్త్రంగా ఉంటుంది. ఏనుగు తోలు ఓని, ఒంటి నిండా విభూది రాసుకుంటారు. ప్రమదగణం పరివారంగా ఉంటుంది. అతడి ధమరుకం మోగితే దిక్కులు దిమ్మెత్తిపోతాయి. అతడు అట్టహాసం చేస్తే ఆకాశం హడలెత్తిపోతుంది. దిక్పాలుడిగా ఇతడి పేరు ఈశానుడు. ఇతడి వాహనం వృషభం. ఆయుధం త్రిశూలం. భార్య పార్వతి. పుష్యరాగమనుల ప్రాకారం తరువాత పద్మరాగమనుల ప్రాకారం ఉంటుంది. దాని నడుమ భూమి అలాగే ఉంటుంది. ఎరుపుగా ఈ ప్రాకారం పొడవు 7 యోజనాలు. గోపురాలు, మండపాలు పద్మరాగమనులతో తయారవుతాయి. ఈ ప్రాకారం మధ్య 64 కళ్ళు ఆయుధాలతో సిద్ధంగా ఉంటాయి. ఈ 64 కలలకి 64 లోకాలుంటాయి. ఈ లోకాల వస్తువులన్నీ పద్మరాగమనులతో తయారవుతాయి.
పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, అభిఖ్య, మాయ, సంజ్ఞ, వసుంధ, రాత్రిలోకధాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదశస్వరి, సురూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ప్రకృతి, వికృతి, ఆరుని, సృష్టి, సంహృతి, మాత, సంధ్య, పరమాద్వి, హంసి, మర్దిక, వజ్రిక, దేవమాత, భగవతి, దేవకి, కమలాలన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్ధిని, లంబోష్టి, ఊర్ధ్వకేసి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, గగనవేగ, పవనవేగ, భువనపాల, మధునాతుర, అనంగ, అనందమదన, అనంగమేఖళ, అనంగకుసుమ, విశ్వరూప, సుధిరాక, క్షయంకరి, శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహిరూప, శుచివ్రత, ఉదవాగీషి. ఇవి ఆ 64 కళల పేర్లు. ఈ అందరి మొహాలు ప్రజ్వలిస్తూ ఉంటాయి. నాలుకలతో అగ్ని కురుస్తూ ఉంటుంది. నీళ్ళన్నీ తాగేస్తాం. అగ్గి మా ముందు దిగదుడుపు, గాలి మా ముందు కదల్లేదు, జగత్తంతా ఉప్పున ఊదేస్తాం అంటూ ఉంటాయవి. కోపంతో వాటి కళ్ళు మండుతూ ఉంటాయి. యుద్ధం కోసం ధనస్సులు ఎక్కుపెట్టి పట్టుకుంటాయవి. ఎప్పుడూ పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటాయి. ప్రతి కల దగ్గర వందల ఆక్షోణిల సైన్యం ఉంటుంది. సేనంతా పింగళవర్ణంతో ఊడిన వెంట్రుకలతో విలక్షణంగా ఉంటుంది. ఈ కళాశక్తుల్లో ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాల భస్మం చేయగలుగుతాయి. ఇంతెందుకు, ప్రతి కళ ఎంతైనా చేయగలుగుతుంది. పద్మరాగ ప్రాకారంలో యుద్ధ పరికరాలన్నీ కోకొల్లలు సిద్ధంగా ఉంటాయి. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కల్బలాలు లెక్కాజమా ఉండదు. పద్మరాగమనుల ప్రాకారం దాటితే గోమేధికమనుల ప్రాకారం ఉంటుంది. దీని పొడవు 10 యోజనాలు. దాని కాంతి జపాకుసుమాల్లా ఉంటుంది. అక్కడి నేల కూడా అలానే ఉంటుంది. భవనాలు, చెట్టు చేమలు, బావులు, సరోవరాలు, పక్షులు అన్నీ జపాకుసుమంలాగే ఎర్రగా ఉంటుంది. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, బుద్ధిధ, కాలరాత్రి, భద్రకాళి, కపిర్దిని, వికృతి, ముండిని, సేందుకండ, శిఖండిని, నిశుంభ శుంభమని, మహిషాసుర మర్దిని, ఇంద్రాని, రుద్రాని, శంకరార్థ శరీరిని, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, హ్లాదిని. ఈ 32 శక్తులు ఆ ప్రాకారంలో ఉంటాయి. రకరకాల ఆయుధాలు పట్టుకొని నరకండి, పొడవండి, చంపండి అంటూ భయంకరంగా ఉంటాయి. ప్రతి శక్తి దగ్గర 10 ఆక్షోణిల సైన్యం ఉంటుంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలు ఊదేస్తుంది. దేవి అంతరంగ సేన అదంతా. ఆ శక్తులు రవ్వంత కల్లెర్ర చేస్తే బ్రహ్మాండాలు భస్మమైపోతాయి. అపజయమంటే ఎరుగువు ఆ శక్తులు. పద్మరాగాల ప్రాకారం దాటితే వజ్రప్రాకారం ఉంటుంది. దాని ఎత్తు 10 యోజనాలు. ఎన్నో గోపురాలతోనూ ద్వారాలతోనూ అద్భుతంగా ఉంటుంది. తలుపులు, గొలుసులతో కట్టి ఉంటుంది. అక్కడి నేల, మేడలు, వీధులు, రాజమార్గాలు, చెట్లు చేమలు, పక్షులు అన్నీ వజ్రమయమే. బావులు, కోనేళ్లు తలతలా మెరుస్తూ ఉంటాయి. దేవీ పరిచారికులు ఉంటారక్కడ. కొందరు విసనకర్రలు పట్టుకుంటే కొందరు చామరాలు పట్టుకుంటారు. కొందరు తాంబూలాల పేటికలు పట్టుకుంటే మరికొందరు తెల్ల మడతలు పట్టుకుంటారు. కొందరు పూల సజ్జలు పెట్టుకుంటే కొందరు అద్దాలు అవి పట్టుకుంటారు. కొందరు నలుగులు పట్టుకుంటే కొందరు కాటుకులు అవి పట్టుకుంటారు. కాళ్ళు ఒత్తేవాళ్ళు, నగలు సింగారించేవాళ్ళు, పువ్వులు ముడిచేవాళ్ళు, చిత్రాలు రాసేవాళ్ళు, ఇలా ఎంతోమంది తమ తమ పనుల్లో ఉంటారు. ముల్లోకాలు గడ్డిపరకలా చూస్తారు వాళ్ళు. వాళ్ళల్లో ఎంతోమంది దేవీ దూతికలు, అనంగరూప, ఆనందమదన, సుందరి, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, ఆనందవదన, అనంగమేఖల మొదలైన దూతికలు మెరుపుల్లా ఉంటారు. వాళ్ళ నుపురాలు, మొలనూళ్ళు మధురంగా ధ్వనిస్తాయి.
వజ్ర ప్రాకారం దాటితే వైడూర్య ప్రాకారం ఉంటుంది. గోపురాలతోనూ ద్వారాలతోనూ 10 యోజనాల ఎత్తు ఉంటుందది. ఇక్కడిది నేల, భవనాలు, వీధులు, రాజమార్గాలు, వాపీకూపాలు, సరోవరాలు, నదులు, ఇసుక మేటలు అన్నీ వైడూర్యమనులతో తయారై ఉంటాయి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మనులక్ష్మి ఈ అష్టమాతృకలు కూడా ఇక్కడ 8 వైపులా ఉంటారు. వీరి ఆకారాలు బ్రహ్మాదుల్లా ఉంటాయి. కోటి కోటి ఏనుగులు, కోటి కోటి పల్లకిలు, హంసలు, సింహాలు, గరుడ పక్షులు, నెమళ్ళు, వృషభాలు రథాలకు పూసి దేవి కోసం సిద్ధంగా ఉంటాయి ఇక్కడ. ప్రతి రథం మీద సారథి ఉంటాడు. రథాల జెండాలు ఆకాశపదాన రెపరెపలాడుతూ ఉంటాయి. వాద్యాలు ఎప్పుడూ మోగుతూ ఉంటాయి. వైడూర్య ప్రాకారం దాటితే ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. దాని ఎత్తు కూడా 10 యోజనాలే. ఈ ప్రాకారంలోని నేల, భవనాలు, వీధులు, రాజమార్గాలు, నడబావులు, నూతులు, చెరువులు అన్నీ ఇంద్రనీలమణులతో చేసినవి. అక్కడ అనేక యోజనాల పద్మం ఉంది అంటారు. 16 అంచుల సుదర్శనంలా ఉంటుందది. కరాతి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉష, లక్ష్మి, స్తృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య ఈ 16 శక్తులు అక్కడ ఉంటాయి. కారు మేఘాల్లా ఉంటారు వాళ్ళు. కత్తులు, ఢాళ్ళు పట్టుకొని అంతమంది ఒక్కలాగే ఉంటారు. యుద్ధం అంటే పండుగ వాళ్ళకి. ఈ 16 దేవీ సేనానులు. తలుచుకుంటే క్షణంలో బ్రహ్మాండాలు కల్లోలపరచగలరు. రకరకాల రథాల మీద వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళు. వెంట బ్రహ్మాండమైన రాణువు ఉంటుంది. 1000 నోల శేషుడైనా కూడా వాళ్ళ పరాక్రమం వర్ణించలేడు. ఇంద్రనీల ప్రాకారం తరువాత ముత్యాల ప్రాకారం ఉంటుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తే ఉంటుంది. దీని నడుమనేల, భవనాదులు ముత్యాలతో తయారవుతూ ఉంటాయి. దీని మధ్య 8 రేకుల తామరపువ్వు ఉంటుంది. దీని కేసరాలు ముత్యాలు. అనంగ కుసుమ, అనంగ కుసుమాతుర, ఆనందమదన, అనంగ మదనాతుర, భువనపాల, గగనవేగ, శశిరేఖ, గగనరేఖ ఈ 8 దేవీ మంత్రులు. పద్మం 8 రేకులు ఈ 8 ఆసనాలు. దేవి మనసులో మాట ఇట్టే తెలుసుకుంటారు వాళ్ళు. ఈ 8 మూడుమూర్తులా దేవీలానే ఉంటారు. సర్వ బ్రహ్మాండాల వార్తలు కరాతలమలకం వారికి. అవన్నీ దేవికి నివేదిస్తారు వారు. వారి చేతుల్లో పాశము, అభయముద్ర, అంకుశము, వరము సిద్ధంగా ఉంటాయి. విశ్వ సంబంధమైన వార్తలు ప్రతిక్షణం తెలుసుకుంటూ ఉంటారు వారు. ముత్యాల ప్రాకారం దాటాక మహామరకత ప్రాకారం ఉంటుంది. 10 యోజనాల పొడవే ఉంటుంది. అది కూడా ప్రాకారాలన్నిటిలోకి ఉత్తమమైన ప్రాకారం అది. నానా సౌభాగ్యాల సామాగ్రులన్నీ ఈ ప్రాకారంలో ఉంటాయి. ఇక్కడి నేల, భవనాలు అన్నీ మరకతమనులవే. మధ్య 6 కోణాల మంత్రం ఉంది. దీని పూర్వకోణంలో గాయత్రితో సహా బ్రహ్మ ఉన్నాడు. వేదాలు, శాస్త్రాలు మూర్తిమంతమై సేవిస్తూ ఉంటాయి. నైరుతి కోణంలో విష్ణువు, సావిత్రి ఉంటారు. వాయవ్య కోణంలో రుద్రుడు, సరస్వతి ఉంటారు. 64 ఆగమాలు, ఇతర ఆగమ శాస్త్రాలు మూర్తిమంత్రమై అక్కడే ఉంటాయి. ఆగ్నేయ కోణంలో కుబేరుడుంటారు. పరమటి కోణంలో రతీదేవితో మన్మధుడుంటాడు. ఈశాన కోణంలో పుష్టితో కలిసి విఘ్నేశ్వరుడుంటారు. మహామరకత ప్రాకారం దాటాక పగడాల ప్రాకారం ఉంటుంది. దాని విస్తీర్ణం 100 యోజనాలు. కుంకుమలా ఎర్రగా ఉంటుందది. ప్రాకారం లోపలి నేల, భవనాలు మొదలగునవన్నీ కూడా ఎర్రగా ఉంటాయి. ఇక్కడ హృళ్ళేక, గగన, రక్త, కరాళిక, మహోచ్చుష్మ అని 5 శక్తులుంటాయి. పంచభూతాల అధీశ్వరులు వీరు. పంచభూతాలలో సమానమైన వారు వీళ్ళు. పగడాల ప్రాకారం తరువాత నవరత్నాల ప్రాకారం ఉంటుంది. ఎన్నో యోజనాలుంటుందది. అమ్నాయ దేవతల భవనాలుంటాయి అక్కడ. ఆ భవనాలు, అక్కడి నేల, బావులు, చెరువులు అన్నీ నవరత్నాలతో తయారైనవే. దేవి అవతారాలన్నీ అక్కడ అగుపిస్తాయి. ఆమె భూషణాలు, వాహనాలు అక్కడ ఉంటాయి. 7 కోట్ల మహామంత్రాల దేవతలు నివసిస్తారక్కడ. నవరత్నాల ప్రాకారం దాటితే చింతామణుల మందిరం అగుపిస్తుందక్కడ. అక్కడి వస్తువులన్నీ చింతామణులతో తయారవుతూ ఉంటాయి. మందిరం స్తంభాలు సూర్యచంద్రుల్లా మెరుపుల్లా ప్రకాశిస్తూ ఉంటాయి. కళ్ళు మిరమిట్లు కొలుపుతూ ఉంటుంది. చింతామణి మందిరమే దేవీ మందిరం.
అందులో 4 మండపాలున్నాయి. ప్రతి మండపానికి 1000 స్తంభాలున్నాయి. మొదటిది శృంగార మండపం, రెండవది ముక్తి మండపం, మూడవది జ్ఞాన మండపం, నాలుగవది ఏకాంత మండపం. అవన్నీ అందమైన చందువాలతోనూ, రకరకాల సువాసన ధూపాలతోనూ, పూల పొదలతోనూ, మహాపద్మ వనాలతోనూ, రత్నాల మెట్లతోనూ ఘమ్ముమంటూ ఉంటాయి. శృంగార మండపం మధ్య దివ్య సింహాసనం మీద దేవి కూర్చుని ఉంటుంది. అప్సరసదేవులు ముందు గానం చేస్తూ ఉంటారు. ముక్తి మండపంలో దేవి భక్తులకు ముక్తి ప్రసాదిస్తూ ఉంటుంది. జ్ఞాన మండపంలో జ్ఞానోపదేశం చేస్తూ ఉంటుంది. ఏకాంత మండపంలో మంత్రులతో మంత్రాంగం చేస్తూ ఉంటుంది. చింతామణి మందిరం దేవి ప్రధాన మందిరం. దేవి శక్తితత్వం 10 సోపానాలుగా అక్కడుంటుంది. అక్కడే ఎత్తైన మంచె ఉంది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సదాశివుడు, దాని కోళ్ళు. మంచం మీద భువనేశ్వరుడుంటాడు. సృష్టి ఆరంభంలోనే దేవి 2 రూపాలవుతుంది. అదిగో అక్కడే కుడి భాగాన భువనేశ్వరుడు, ఎడమ భాగాన భువనేశ్వరి అవతరిస్తారు. అంటే భగవతి అర్ధభాగమే మంచి మీద ఉన్న భువనేశ్వరుడు. కోటి మన్మధుల్లా ఉంటాడతడు. 5 మొహాల 3 నేత్రాల మహేశ్వరుడతడు. భువనేశ్వరి 16 ఏళ్ల తొలి యవ్వనంతో భువనేశ్వరుడి ఎడమవైపు కూర్చుంటుంది. నవరత్నాల బంగారం నగలు పెట్టుకుంటుంది. ఆమె నుదిటి వెలుగు ముందు అర్ధచంద్రుడు దిగదుడుపు. దొండపండు లాంటి పెదవులామవి. మల్లె మొగ్గలు వంటి పలువరస. చెవికమ్మెలు సూర్యచంద్రుల్లా అగుపిస్తాయి. ముక్కుపుడక వేగుచుక్కలా మెరుస్తుంది. గంధము, కర్పూరము, కుంకుమ కలిపి స్తనాలకి పూసుకుంటుందామె. కస్తూరి తిలకం దిద్దుతుంది. తల మీద రత్నకిరీటం పెట్టుకుంటుంది. మచ్చలేని చందమామ ఆమె మొహం. గంగాలహరి ఆమె త్రివళి. పద్మరాగ మణికాంతి ఆమె కాంతి. ఆమె కంచుకం మీద రత్నాలు మిలమిలా మెరుస్తాయి. కొప్పులో మల్లెలు పరిమళిస్తాయి. వాటి కోసం తుమ్మెదలు బారులు కడతాయి. గుండ్రంగా ఎత్తుగా బలిసిన స్తనాలతో ఆమె ముందుకి వంగుతుంది. ఆమె 4 చేతులు నగలతో నిగనిగలాడుతాయి. అందమంతా ఆమెలోనే ముద్దకట్టింది. మాధుర్యమంతా ఆమె మాటల్లోనే ఇముడుతుంది. కోటి సూర్యుల కాంతి, కోటి చంద్రుల కాంతి ఆమెలోనే ప్రకాశిస్తుంది. సర్వదేవతలు, దేవాంగనాలు ఆమెను సేవిస్తారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఆమెలోనే ఉన్నాయి. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి ఆమె చుట్టూ ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, ద్రోగ్ధి, అఘోర, అమంగళ ఈ 90 పీఠాశక్తులు ఆమె సపర్య చేస్తూ ఉంటాయి. శంఖపద్మనిధులు ఆమె పక్కనే ఉంటాయి. నవరత్నవహ, కాంచనశ్రవ, సప్తధాతువహ నదులు ఈ నిధుల్లో నుంచే పుట్టాయి. ఇవి అమృత సముద్రంలో కలుస్తాయి. భువనేశ్వరి సంగమం వల్ల భువనేశ్వరుడు సర్వేశ్వరుడయ్యాడు. చింతామణి మందిరం పొడవు వెడల్పులు 1000 యోజనాలు. దాని ఉత్తర భాగాన ఎన్నో పొడవాటి మహాశాలాలున్నాయి. తూర్పు వాటికంటే ఇవి 2 మణిద్వీపం అంతరిక్షంలో ఉంది. ప్రళయకాలంలో దీనికి నాశనం లేదు. అందుకని సృష్టి ఆరంభంలోనే దీనికి ఉత్పత్తి లేదు. దేవలోకం, నాగలోకం, నరలోకం ఏ లోకంలోని దేవి భక్తులైనా మణిద్వీపమే చేరుకుంటారు. ఘృతకూళ్య, దధికూళ్య, మధుశ్రవ, అమృతవహ, దక్షరసవహ, జంబురసవహ, అమ్రేక్షురసవహ మొదలైన వేలాది నదులు మణిద్వీపంలో ప్రవహిస్తాయి. మనోరథ ఫలాలు చెట్లున్నాయి. బావులు, నడబావులు ఉన్నాయి. మణిద్వీపంలో ముసలితనం లేదు. రోగాలు లేవు. చింత, ముచ్చరము, కామము, క్రోధము లేవు. అక్కడి ఆడ, మగ, సాలోక్యము, సమీప్యము, సారూప్యము, సార్ష్పి పొందినవారే. సామ్యావ్యస్థలో దేవి కారణ బ్రహ్మస్వరూపం ధరించింది. మాయామయ శబల విగ్రహం ఆమెది. కోటి సూర్యులు, కోటి చంద్రులు, కోటి అగ్నిహోత్రులు, కోటి కోటి మెరుపులు మణిద్వీపపు కాంతిలో కోటి వంతైనా కావు.
ఓ దగ్గర పచ్చలా ప్రకాశిస్తే ఒకచోట ఇంద్రనీల మనుల్లా ప్రకాశిస్తుందది. ఒకచోట మాణిక్యాల్లా ప్రకాశిస్తే ఒకచోట వజ్రంలా ప్రకాశిస్తుంది. ఒకవైపు దావానాలంతా వెలిగిస్తే ఒకవైపు పుటం పెట్టిన బంగారంలా వెలిగిపోతుంది. ఒక తట్టు చంద్రకాంతమణిలా అగుపిస్తే ఒక తట్టు సూర్యకాంతిమణిలా వెలిగిపోతుంది. 10,000 యోజనాల దాకా ప్రకాశిస్తుంది. సర్వబ్రహ్మాండాల ఆనందం అక్కడే ఉంటుంది. సర్వబ్రహ్మాండాల సౌందర్యం అక్కడే ఉంది. మణిద్వీపం స్మరిస్తేనే పాపాలు పోతాయి. మరణ సమయంలో తలుచుకుంటే ప్రాణి ఈ ద్వీపం చేరుకుంటాడు. ఈ స్కందం 8వ అధ్యాయం నుంచి ఈ 12వ అధ్యాయం వరకు అధ్యాయ పంచకం. ప్రతిదినం ఈ 5 అధ్యాయాలు చదివితే భూత ప్రేత పిశాచాలు బాధించవు. కొత్త ఇల్లు కట్టినప్పుడు చదివిస్తే శుభం కలుగుతుంది. ఇదండి మణిద్వీప వర్ణన. శ్రీదేవి భాగవతంలో 12వ స్కందంలోని 10 నుంచి 12వ అధ్యాయం వరకు మణిద్వీప వర్ణన ఉంది. నవరాత్రుల్లో కూడా మణిద్వీప వర్ణన వినడం అనేది చాలా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.